జమిలీ ఎన్నికలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోద ముద్ర వేసింది. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు బిల్లు తీసుకువచ్చే అవకాశం ఉంది. గతేడాది నుంచే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ప్రభుత్వం దృష్టి సారించింది. 2024 ఎన్నికలు కూడా జమిలీ పద్ధతిలో నిర్వహించాలని భావించారు, కానీ సాధ్యపడలేదు. ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు రామ్నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ అంశాలను పరిశీలించిన కమిటీ అందరితో చర్చలు జరిపి నివేదికను సిద్ధం చేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, మరోసారి దేశ రాజకీయాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశం తెర మీదకి రావడం జరిగింది. బీజేపీ ముఖ్యంగా తమ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశాన్ని ఒక చారిత్రాత్మక అంశంగా బీజేపీ పరిగణిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఇందులో భాగంగానే అటల్ బిహారీ వాజ్పేయి సమయంలో కూడా సోనియా గాంధీ అలాగే మన్మోహన్ సింగ్ తో ఇటు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ పైన బీజేపీ చర్చలు జరపడం జరిగింది, కానీ అది సాధ్యపడలేదు. ఆ తర్వాత 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ పైన అనేక సార్లు బీజేపీ ప్రస్తావన తీసుకొస్తూ ముఖ్యంగా గతేడాది సెప్టెంబర్ 2న రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో 9 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ సుదీర్ఘ కసరత్తు జరిపి వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యాసాధ్యాలపైన రాజకీయ పార్టీలు అలాగే స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చలు జరిపిన తర్వాత 18,626 పేజీలతో ఒక నివేదికను సిద్ధం చేయడం జరిగింది. ఆ నివేదికను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ ఏడాది మార్చి 14 అందించడం జరిగింది. సో ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికను కేబినెట్ స్వీకరించడం జరిగింది. ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. తెలుస్తోంది. రైట్ గోపి, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం జమిలీ ఎన్నికలకు సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు కూడా ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, చూస్తూ ఉన్నాం జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. అంటే ఒకేసారి దేశమంతా ఎన్నికలు సాధ్యమేనా? ఎటువంటి సవాళ్లు ఎదుర్కొనున్నాయి? ఒకేసారి సాధ్యం, అది కరెక్ట్ గా వెళ్తే సాధ్యం. ప్రతి గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల వరకు వెళ్తే పార్లమెంట్ కూడా వెళ్తే సాధ్యం. ఒకటే ప్రాబ్లం ఏంటంటే మన సిస్టమ్ కి అమెరికన్ సిస్టమ్ కి అక్కడ ఫిక్స్డ్ టర్మ్ 4 సంవత్సరాలైనా 2 సంవత్సరాలైనా ఎవరు కదపలేరు. అక్కడ గవర్నర్ అనేది ముఖ్యమంత్రి లేకపోతే రాష్ట్రపతిని. భారతదేశంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పార్లమెంట్ లో అసెంబ్లీలో మెజారిటీ పోతే తగ్గిపోవాలి, గవర్నమెంట్ పడిపోతుంది, కొంతమంది వెళ్ళిపోతే. అలా పరిస్థితిలో ఏం చేయాలి? అదొక్కటే ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఎలా చేయాలి, అలా వచ్చినప్పుడు ఏం చేయాలి, అది కోవింద్ కమిటీ దానికి కొన్ని సజెషన్స్ ఇచ్చారని విన్నా. తప్పకుండా ఒక రకంగా చూస్తే దేశం అంతా ఒక రోజు ఎలక్షన్లు అయిపోతే ఈ అస్తమానం ఎలక్షన్లు ఉండకూడదు, ఉండనివ్వకుండా చేయాలి. కానీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో 67 నుంచి చూసింది మధ్యన కొన్ని గవర్నమెంట్లు పడిపోతూ ఉంటాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇందిరాగాంధీ కూడా ఎర్లీగా డిసాల్వ్ చేసింది. అలాగా జనతా గవర్నమెంట్ పడిపోతే 80లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, దేవేగౌడ తర్వాత వచ్చినాయి. ఎన్నోసార్లు తక్కువ టర్మ్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి. అది ఏం చేయాలి? దానికి మనం వచ్చే రిపోర్ట్ లో మనకు తెలుస్తుంది. ఇవాళ కేబినెట్ నుంచి బయటకు వచ్చాక వాళ్ళు ఏం సజెషన్స్ ఇచ్చారు. ఇదేం పెద్ద ఇంప్రాక్టికల్ కాదు, అందరినీ కలిసి తీసుకెళ్ళాలి. మహా వస్తే బై ఎలక్షన్స్ వస్తే ఏం చేయాలి, లేకపోతే 2.5 సంవత్సరాలకు ఒకసారైనా ఎలక్షన్స్ పెట్టొచ్చా, అది కూడా ఉండొచ్చు. ఒక్కసారి 5 సంవత్సరాలు కాకుండా కొన్ని రాష్ట్రాలకి 2.5 సంవత్సరాల్లో పెట్టొచ్చా. ఇప్పుడే ఎలక్షన్ జరిగిన రాష్ట్రాలు తెలంగాణ, ఇది మళ్ళీ డిసాల్వ్ చేయాలా లేకపోతే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ఉంచాలా, అయ్యేది మనకి రిపోర్ట్ లో ఏమి ఇచ్చారో సలహాలు తెలుస్తాయి. ఇంప్రాక్టికల్ కాదు. ఒక రకంగా ఇది సెటిల్ చేసుకోగలిగితే చాలా మంచిది. బై ఎలక్షన్స్ కూడా సెటిల్ చేసుకోగలిగితే అస్తమానం ఎలక్షన్స్ అని వస్తే అందరూ ఏమంటారంటే 1947 తర్వాత బ్రిటన్ ఆ ప్రపంచంలో లీడింగ్ కంట్రీ యుద్ధం గెలిచాక కరిగిపోయిందంటే అస్తమానం బై ఎలక్షన్స్ ఉంటాయి ఆ దేశంలో. 10 ఎలక్షన్స్ దానివల్ల పోయింది, ఫోకస్ పోయింది అంటారు. సో ఇది చూద్దాం కోవింద్ కమిటీ ఏం సలహాలు ఇచ్చింది కొన్ని విషయాలకి. కానీ ప్రాక్టికల్ అవసరం దీనితో లోపం లేదు. మంచి యూనిటీ కూడా దేశానికి వస్తుంది అసమాన ఎలక్షన్ లేకపోవటం. ఓకే, అంటే పుల్లారావు గారు, జమిలీ ఎన్నికల నిర్వహణ వల్ల దేశానికి కలిగే ప్రయోజనాలు ఏంటి, దేశ ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే ఏం చెప్పాలంటారు?
అంటే అస్తమాన ఎలక్షన్లు ఉండవు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఒరిస్సాలో కలిసి అయిపోయింది. అలా 4 చోట్ల అయిపోయింది. మొన్న ఎలక్షన్లు హర్యానాలో పార్లమెంట్ జరిగినాయి, మహారాష్ట్రలో జరిగినాయి, జార్ఖండ్ లో జరిగినాయి, కాశ్మీర్ లో జరిగినాయి. మళ్ళీ 4 నెలల తర్వాత రాష్ట్ర ఎలక్షన్స్ పెడితే ఎలాగా? రాజకీయ నాయకులకి సిస్టమ్ కి ఎంతో పని అయిపోయింది కదా. 4 నెలల ముందర ఖర్చు పెట్టుంటే ఏమైపోతుంది? అది చూడాలి. అన్ని రాష్ట్రాలు ఒకసారి 29 రాష్ట్రాలు ఒకసారి చేయలేకపోయినా ఆ 2.5 సంవత్సరాలకు ఒకసారి చేస్తా ఉంటే మంచిది. అస్తమానం ఎలక్షన్ ఉండటంలో ప్రతిసారి పాలిటిక్స్ బై ఎలక్షన్ కి ఈ పని మీదే రాజకీయ నాయకులు తిరుగుతూ ఉంటారు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. మీరే చెప్పండి. ఇప్పుడు జూన్ లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, కాశ్మీర్ పార్లమెంట్ ఎలక్షన్స్ అవుతాయి. మళ్ళీ 90 రోజుల్లో రాష్ట్ర ఎలక్షన్స్ కి మళ్ళీ ఏంటి? అప్పుడే అయిపోయి ఉంటే బాగుంది కదా. ఆంధ్రప్రదేశ్ అలాగే జరిగింది కదా. తెలంగాణ కూడా మొదలు పెట్టారు కేసీఆర్. అది అన్ని కలిసి పెట్టుంటే తెలంగాణ కూడా ఒకసారి అయిపోతుంది. ఎవరో గెలిచారు, ఎవరో ఓడిపోయారు వేరే మాట. శాంతి పరిస్థితి వస్తుంది, ప్రజల్లో తగ్గుతాయి. అంటే పుల్లారావు గారు, నిజంగా జమిలీ ఎన్నికలు జరగడం అనేది ఓకే, అది అందరూ ఎదురు చూస్తున్నదే. కాకపోతే అంత అధికార యంత్రాంగం, అంటే క్షేత్రస్థాయిలో ఎన్నికలు నిర్వహించేందుకు అంత స్థాయిలో అధికార యంత్రాంగం మన దగ్గర రెడీగా ఉందా? అంత ఎక్విప్మెంట్ రెడీగా ఉందా? ఈ ప్రశ్నలు కూడా ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్న ప్రశ్నలుగా మిగిలాయి. ఈజీగా ఉన్నాయి. ఇవాళ అంతా కంప్యూటరైజ్ అయిపోయింది. మనకి 75 సంవత్సరాల్లో 18 జనరల్ ఎలక్షన్స్ చేశాం. పాపులేషన్ అంతా 90% చదువుకున్న వాళ్ళు. ఒకసారి 2 ఓట్లు వేసేది, ఒకసారి వేస్తారు. అంత మషిన్ తో కౌంటింగ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో, ఒరిస్సాలో ఎలక్షన్స్ జరిగినాయి. ఏం కష్టపడ్డారు? సింపుల్ గా అయిపోయింది. దీనికి ఎంత ట్రబుల్ తీసుకోవాలో దానికి ఎంత ట్రబుల్ తీసుకోవాలి. ఇంకా ఎంపీలకి ఈజీగా ఉంటుంది. ఆ ఎమ్మెల్యేలే బరువు మోస్తారు. అందువల్ల దీంట్లో సిస్టమ్ లో పోల్ చేయటంలో లేకపోతే టెక్నికల్ గా ఏం ప్రాబ్లమ్స్ లేవు. పుల్లారావు గారు, అంటే సహజంగా కొన్ని ఆరోపణలు కూడా ప్రజల నుంచి మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం. అంటే ఒక్కసారి ఎన్నికలు జరిగిన తర్వాత రాజకీయ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండరు అనేది ఒక పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆరోపణలు వస్తాయి. అటువంటిది జమిలీ ఎన్నికలు అంటే అన్ని ఎన్నికలు ఒక్కసారి జరిగినప్పుడు ఇంకా ప్రజలకు వారు దూరంగా అయిపోతారు, ఇంకా నియంతృత్వ ధోరణి పెరుగుతుంది అనే ఒక వాదన కూడా బలంగా వినిపిస్తోంది. దానికి ఎటువంటి క్లారిటీ ఇస్తారు? అదే కరెక్ట్ కాదు. ఎలక్షన్స్ అయిపోయాక ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి ముఖ్యమంత్రి కూడా వెళ్ళి నియోజకవర్గంలో కూర్చుంటున్నాడు. ప్రతి ముఖ్యమంత్రి అక్కడికే వెళ్తున్నాడు. ఇది తెలిసి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. ఓటర్కి విపరీతమైన బలం పెరిగిపోయింది భారతదేశంలో. ఓటర్కి నీకు ఎంత కావాలి, డబ్బులతో ఓట్లు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సొమ్ము వాడి నెలకి ఇంత అంతా ఇస్తా ఉంటున్నారు. ఖజానాలన్నీ ఖాళీ అయిపోయినా. సో ఆ లోటేం లేదు, అంత చక్కగా అందుబాటులో ఉంటారు. అది అస్సలు అబ్జెక్షనే కాదు. ఇంత పెద్ద దేశానికి అసలు ఎలక్షన్స్ పెడితే మాత్రం కరిగిపోతుంది. తప్పకుండా రాను వీక్ అయిపోతుంది దేశం. రైట్, ధన్యవాదాలు పెంటపాటి పుల్లారావు గారు. రైట్, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం లభించింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగానే ఉన్నారు. గోపి, అంటే జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి, అంటే దీని ఆమోదానికి సంబంధించి ప్రాంతీయ పార్టీలు ఎంతవరకు అంగీకరిస్తాయి? ఇప్పుడు ఇదే ఒక పెద్ద చర్చగా కూడా మారుతోంది. బలరామ, 47 రాజకీయ పార్టీల నుంచి ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ కమిటీ అభిప్రాయాలు తీసుకుంది. ఇందులో 80% మంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు జమిలీ ఎన్నికలకు మద్దతుగా ముఖ్యంగా తమ అభిప్రాయాలను తెలియపరచడం జరిగింది. దేశవ్యాప్తంగా పౌరుల నుంచి 21,000కు పైగా సూచనలు, సలహాలు తీసుకున్నారు. న్యాయమూర్తులు, అలాగే హైకోర్టు న్యాయమూర్తులు, అలాగే మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు సహా రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, ఈ విధంగా లా కమిషన్ చైర్మన్, అలాగే న్యాయ నిపుణులు అనేక మందితో చర్చించడం జరిగింది. సిఐఐ, ఫిక్కీ, అసోచామ్, వ్యాపార సంస్థలు, ఆర్థికవేత్తలు, ఈ విధంగా ముఖ్యంగా ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోయకుండా, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మందగించకుండా, ఈ విధంగా ఆర్థిక పరమైన నిపుణులతో కూడా ఈ కమిటీ సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. సో ఇదంతా చిన్న విషయం కాదు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో, వచ్చే శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే దానికి న్యాయ కమిషన్ కూడా, లా కమిషన్ కూడా అనేక సలహాలు, సూచనలు చేయాల్సి ఉంటుంది. బిల్లు ఏ విధంగా రూపొందిస్తారనేది కూడా
మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే అనేక రాజ్యాంగపరమైన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. పార్లమెంటు కాల పరిమితికి సంబంధించిన అధికరణం 83 సవరించాల్సి ఉంటుంది. అలాగే లోక్సభను రద్దు చేసేందుకు రాష్ట్రపతికి అధికారాలు కల్పించే ఆర్టికల్ 85 కి సవరణలు చేయాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్ర శాసనసభల కాల పరిమితిని నిర్ధారించే అధికరణం 172 కి ఆర్టికల్ 172 కి సవరణ చేయాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రాల అసెంబ్లీ రద్దు చేయడానికి ఆర్టికల్ 174 ని సవరించాల్సి ఉంటుంది. సో మొత్తం రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కూడా ముఖ్యంగా ఉన్న ఆర్టికల్ 356 ని కూడా సవరించాల్సి ఉంటుంది. సో చాలా రాజ్యాంగపరమైన సవరణ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న మ్యాండేట్ తో, మెజారిటీతో, విపక్షాల ఐక్యతతో, విపక్షాలు ఇండియా కూటమిగా విపక్షాలు కొంత బలపడిన పరిస్థితుంది కాబట్టి సో పార్లమెంట్ లో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ వస్తే కనుక ఎంతవరకు విపక్షాలు మద్దతు ఇస్తాయనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఇది బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ని తమ ఎజెండాలో పెట్టుకుంది. ఖచ్చితంగా దీన్ని జరిపి తీరుతామని చెప్పి కూడా ఇటీవల అమిత్ షా ముఖ్యంగా ఈ టెన్యూర్ లో మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం పార్లమెంట్ ముందుకు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుంది. అలాగే సమాఖ్య వ్యవస్థ కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అంగీకారం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. జమిలీ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నామని చెప్పి ఇప్పుడున్న ఏపీలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కానీ లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ రద్దు చేసే పరిస్థితికి ముఖ్యంగా వాళ్ళు అంగీకరిస్తారు. ఎందుకంటే ప్రజలు 5 ఏళ్ల పాటు వాళ్ళు ప్రజాపాలన అందించేందుకు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వాలని ఒప్పించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రులు ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా పార్లమెంట్ వేదికగా దీనికి ఒక చట్ట రూపం దాల్చాల్సి ఉంటుంది కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి సో ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు మాత్రమే ఇటు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఇది బిల్లు రూపం దాల్చిన తర్వాత దాన్ని పార్లమెంట్ లో పెట్టిన తర్వాత దానికి ఎటువంటి స్పందన వస్తుంది. అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్, హర్యానా, అలాగే నెక్స్ట్ ఢిల్లీ, జార్ఖండ్, మహారాష్ట్ర ఇటువంటి ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి కాబట్టి సో ఇప్పట్లో జమిలీ ఎలక్షన్స్ నిర్వహణ అనేది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. కానీ ఫ్యూచర్ లో ఈ 5 ఏళ్ల టెన్యూర్ లో మాత్రం దీన్ని పార్లమెంట్ ముందుకు తీసుకెళ్తామని చెప్పి మాత్రం బీజేపీ చెప్తోంది. థ్యాంక్ యూ గోపి.